హాయ్ నమస్తే అండి, నేను లక్ష్మీస్ క్రియేటివ్ వరల్డ్కి స్వాగతం. టాపిక్ అర్థమైపోయి ఉంటుంది కదండి. అడేనియం మొక్కలు రిపోర్ట్ చేసుకుంటున్నాను, అది మీకు కూడా చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, తెచ్చి ఒక 6 నెలలు అలా అవుతుంది. రూట్స్ డబ్బాల నుంచి కూడా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు జాగ్రత్తగా అయితే తీయాలి, బయటికి తీసి రిపోర్ట్ అయితే చేసుకుందామండి. ఫస్ట్ ఈ మిక్సింగ్ చూపిస్తాను, సాయిల్ మిక్స్ చూపిస్తాను. ఇక్కడ కనిపెడుతున్నాయి కదండి, ఇది కొంచెం మట్టే కానీ కొద్దిగా రాళ్ళుగా ఉన్న మట్టి అండి. ఇది మన గార్డెన్ సాయిల్, రెగ్యులర్ సాయిలే. కొద్దిగా ఇటుకలు, బొగ్గు, ఫంగిసైడ్ పౌడర్, కన్స్ట్రక్షన్లో వాడే ఇసుక, కంపోస్ట్, ఇదండి ఇప్పుడు నేను వాడేది. ఇందులో మనం ఏదైనా కానీ పాటింగ్ మిక్స్ ఎలా అంటే దీనికి వాడేది ఏదైనా కానీ కొలత ఏదైనా తీసుకున్నారు అంటే, సపోజ్ ఇప్పుడు ఇలా నేను ఒక డబ్బా తీసుకున్నాను, ఈ డబ్బా ఇలా తీసుకున్నాను అంటే దీంతో 2 ఇసుక వేసుకోవాలండి. ఇలా సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ నా దగ్గర ఏంటంటే ఇలా సన్నగా ఉంది, అందుకే ఇదే వేసుకుంటున్నాను. కొంచెం లావు వేసుకుంటే బాగుంటుంది. 2 ఇసుక, 1 మట్టి, 1 కంపోస్ట్. అంటే 25% కంపోస్ట్, 25% మట్టి, 2 ఇసుక తీసుకుంటున్నాం కాబట్టి ఇది 50%. ఇలా తీసుకొని కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం బొగ్గులు అయితే యాడ్ చేసుకుంటాము. బొగ్గులు ఏంటంటే రూట్ రాట్స్ రాకుండా, ఫంగస్ రాకుండా సపోర్ట్ చేస్తుంది. ఇటుకలు ఏంటంటే అడుగున వేసుకుంటామండి. ఈ ఎక్కువ రాళ్ళు అయితే వేయలేం కదా. నేను ఇప్పుడు ఇది పాట్ తీసుకుంటున్నాను. మనం ఏది తీసుకున్నా కానీ హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి. మనం ఈ పాట్లో కూడా చూడండి, హోల్స్ అనేవి ఇన్ని ఉంటాయి. ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి దేనికైనా కానీ, ఇన్ని హోల్స్ అయితే ఉండాలి. ఇన్ని మనం కవర్ చేయాలి అంటే అన్ని రాళ్ళు ముయ్యలేం కదండి. అందుకని ఇలాంటి ఇటుక ముక్కల్ని ఇలా వేసేసుకోవడమే. ఇలా వేసేస్తే ఏంటంటే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఇది కంపోస్ట్ తీసుకున్నాం కదండి, ఇసుక, సాయిల్ అండి. అయితే ఇసుక మనం 2 తీసుకోవాలన్నాను కదండి. అయితే నా దగ్గర ఇది మట్టి ఉంది కదా, ఇది చూడండి ఇసుక శాతమే ఎక్కువ ఉంది, అందుకని ఇంకొకటి ఇది వేసుకుంటున్నాను ఇసుక బదులు. దీంట్లో రఫ్నెస్ ఎక్కువ ఉంది కదండి, లావుగా ఉంది ఇసుకలాగా, అందుకని ఇది ఇంకోటి, అంటే ఇది ఇసుకలోకే అనమాట. ఇది 2 ఇసుక, 1 మట్టి, 1 కంపోస్ట్. ఇందులో కొంచెం వేపపిండి వేసుకోవాలండి. దీనికి 1 గుప్పెడు, ఇది వేపపిండి అండి, 1 గుప్పెడు వేసుకున్నాను. ఇందులో ఇవి 1 గుప్పెడు బొగ్గు ముక్కలండి, కొంచెం చిన్నగా చేసుకున్నాను. ఇంకా కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చండి. వీటిలన్నింటినీ ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇది ఇలా ఎందుకు చేసుకోవడము, ఇసుక ఎక్కువ కలుపుకోవడము అంటే వాటర్ అనేది బాగా డ్రైన్ అయిపోవాలండి, తడిలాగా ఆగిపోయి ఉండొద్దు. అందుకని ఇసుక శాతం ఎక్కువగా వేసుకుంటున్నాము. కాకపోతే నేను కొత్తగా తెలుసుకున్నది ఏంటంటే అడేనియమ్స్కి డైలీ వాటర్ చేయొచ్చు అంటండి. నేను ముందు చేయకూడదు అనుకునేదాన్ని, ఎప్పుడో 4 డేస్కి 5 డేస్కి ఒకసారి కొంచెంగా వేసేదాన్ని. కానీ డైలీ వాటరింగ్ కొంచెం చేసుకోవచ్చు అంట. లేదు 2-3 డేస్కి ఒకసారి చేస్తున్నారు అంటే కొంచెం వాటర్ నిండుగా పోస్తే బయటికి వచ్చేసే వరకు పోసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఇలా కలిసింది కదా. ఇప్పుడు ఇది ఇలా ముద్ద చేసినా కానీ ముద్ద అవ్వట్లేదు, చూడండి విడిలిపోతుంది. అది అలా విడిలిపోవాలండి.
లేదు ఇలా ముద్ద అయింది అంటే వాటర్ అనేది ఎక్కువగా నిలిచి ఉండిపోతుంది. ఇలా విడిలిపోతుంది కాబట్టి వాటర్ అనేది తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. కానీ ఇలా చల్లదనం అయితే ఉంటుందండి. డైలీ వేయమన్నారు కదా అని తడి ఉన్నా కానీ వేయకూడదండి, చూసుకొని వేసుకోవాలి, అది మన చేతుల్లో ఉంటుంది. ఈ రెండు కూడా ఇవాళ అసలు 4 రిపోర్ట్ చేద్దాం అనుకున్నానండి, ఎవరు పోసారో తెలియదు. వాటర్ చూడండి పోసేసారు. ఇది మనం పెడదాం అనుకున్నప్పుడు 2 రోజులు 3 రోజులు వాటర్ పోయకూడదండి, అలా ఉంటేనే పెట్టడానికి ఈజీగా ఉంటుంది, మొక్క పాడవకుండా ఉంటుంది. ఇదైతే తీద్దాము. ఇలా వచ్చేసేయాలండి మొక్క. ఇప్పుడు అది ఎలా వస్తుందో తెలియదు, చల్లగా పచ్చిగా ఉంది కదా. చూసారా దీంట్లో బయట కొనుక్కొచ్చిందండి, మొత్తం ఇసుకే ఉంది చూడండి, మొత్తం ఇసుకే ఉంది. అంటే ఇసుక శాతం ఎంత ఉందో మీరు ఆలోచించండి. ఇలా పచ్చిగా ఉందండి ఇది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పెడితే లోపల రూట్ రాట్ వచ్చేస్తుందండి. మనకి వీలైతే కనుక ఒక 2-3 రోజులు దీన్ని ఫంగిసైడ్ వాటర్లో ఒక 15 నిమిషాలు అలా ఉంచేసి తీసి ఎండలో బాగా ఎండ వచ్చే ప్లేస్లో, అంటే లైట్గా చెట్ల నీడ పడుతూ ఎండ తగిలే ప్లేస్లో ఒక 3 నుంచి 4 డేస్ వరకు వదిలేయాలండి. చూడండి ఇదో వాటర్ ఎక్కువైపోతే ఇలా కుళ్ళిపోతాయండి వేర్లు, ఇలా కుళ్ళిపోతున్నాయి చూడండి. ఇది ఇప్పుడు నేను ఫంగిసైడ్ వాటర్లో పెట్టాలండి. ఇప్పుడు పెట్టడానికైతే ఇది కుదరదు. ఇది చూడండి రూట్స్ అన్నీ కూడా ఇలా వచ్చాయి. మరి ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాము. దాన్ని ఇలా కట్ చేసి తీయాల్సి వచ్చింది. అయినా ఇక్కడైతే రాలేదండి, ఇంకా ఇది ఇలాగే ఉంది. ఉంచాలా తీయాలా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం, వస్తే తీసేద్దాం. ముక్క అయితే వచ్చేసిందండి, తీసేసాను. ఇది కూడా చూడండి బాగా తడిచిపోయి ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా కట్ అయింది చూడండి. అలాంటి ప్లేస్లలో ఇలా కొంచెం ఫంగిసైడ్ పౌడర్ని ఇలా అప్లై చేసుకుంటే అక్కడ ఇంకెక్కువ ఫంగస్ తోటి పాడవకుండా ఉంటుంది, కుళ్ళిపోకుండా ఉంటుందండి. ఇలా ఇవన్నీ కూడా ఎక్కడన్నా పాడవుతున్నాయి అనిపిస్తే ఇలా ఫంగిసైడ్ రాసుకోవాలి. కొద్దిగా ఫంగిసైడ్ రాసుకుంటే పాడవదు. ఇట్లా ఎక్కడన్నా డిస్టర్బ్ అయ్యింది అంటే ఆ ప్లేస్లో కొంచెం అలా పెట్టుకోవాలి. ఇది కూడా తడిగానే ఉంది. ఇది మొన్న తెచ్చిందేనండి, బాగా తడిగా ఉంది. అయినా కానీ పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇటుకలు వేసుకుందామండి. ఊరికే అలా వేసుకోవాలండి, హోల్స్కి అడ్డం వేసేసుకుంటే మట్టి బయటికి వెళ్ళిపోకుండా అలా ఉంటుంది. చూడండి ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇట్లా బొగ్గు వేస్తున్నాను. మన దగ్గర బొగ్గులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇటుక రాళ్ళ బదులు బొగ్గులు కూడా వేసేయచ్చండి. అప్పుడు ఇంకా హ్యాపీగా వేసుకోవచ్చు. అసలు బొగ్గులు ఎక్కువ ఉన్నాయి అంటే ఇటుకలు లేకుండా. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్సింగ్ అయితే వేసుకున్నాము. ఇది మొన్న నర్సరీ మేళాలో తెచ్చిన మొక్క అండి. ఇదైతే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవి బోన్సాయి చేసుకునే టబ్స్ అండి. షేప్ బాగుంది కదా అనేసి నేను తెచ్చుకున్నాను. ఇదండి ఇలా మధ్యలో అయితే పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుందాం ఎయిర్లని. దీని ట్రంక్ అయితే పైకే ఉండాలండి, పైకి ఉండేటట్టే పెట్టుకోవాలి. ఇలా అయితే వేసుకున్నాం కదండి.
అయిపోయింది. ఇప్పుడు ఇదేంటంటే వేరే మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే మనం ఇలా గట్టిగా ఒత్తేస్తాం కదండి, ఎయిర్ బబుల్స్ ఉంటాయని గట్టిగా మట్టిని మొక్కని గట్టిగా ఒత్తుతాము. కానీ దీనికి మాత్రం అలా ఒత్తకూడదు. మనం అలా పొడి పొడిగా చల్లేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి. రూట్స్లోకి మట్టి కొద్దిగా సెట్ అయిపోతుంది. మనం వాటరింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రూట్స్ అనేవి మంచిగా పరుచుకొని సెట్ అయిపోతాయి. దీనికి ఇప్పుడు ఏంటంటే వాటర్ అనేది బయటికి వచ్చేంత వరకు వాటర్ చేయాలి. కొంచెం ఇవి తడిగా ఉన్నాయి కదా, ఈ ఫంగిసైడ్ పౌడర్ తోటి కొద్దిగా వాటర్లో అయితే కొంచెం ఇంత ఫంగిసైడ్ పౌడర్ కలిపేసి ఆ వాటర్ని పోసేస్తాను. అది లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఫంగస్ రాకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఇదండి ఇప్పుడు దీంట్లోది కూడా ఇది తీసాను. ఇదైతే చాలా పాతదండి, ఒక 2-3 ఇయర్స్ పైన అయి ఉండొచ్చేమో. ఇది వాటర్ ఎక్కువైపోయి ఇది మెత్తగా అయిపోతుందండి. ఈ 3 అయితే ఎండబెట్టేస్తాను. ఇప్పుడు 2 రోజులు వదిలేసాక అప్పుడు పెడతాను. పెట్టేసిన తర్వాత ఒకటైతే మీకు ఎలా పెడుతున్నానో చూపించాను కదా, ఇవి నేను తర్వాత పెట్టుకుంటాను. ఇది చూడండి చాలా పాతది, నా 3 ఇయర్స్ పైన అయి ఉండొచ్చేమో బహుశా. ఇవి కొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసేస్తాను. ఇంతకుముందు ఎలా కట్ చేయాలి, కట్ చేస్తే పాడవుతుందా అనేది కొంచెం భయం ఉండేది. మొన్న తెలుసుకున్నాను కట్ చేస్తే ఏం కాదు అనేసి. కట్ చేసేసి ఆ కట్ చేసిన దగ్గర కొంచెం ఫంగిసైడ్ పౌడర్ అయితే పెట్టాలి. ఈ పొడుగుగా ఉన్నాయి ఒక ఏలంతా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా ఏలంతా ఉంచి ఇక్కడ అనేది కట్ చేయాలంట. అది నేను తర్వాత కట్ చేసుకుంటాను. దీని రూట్స్ చూడండి ఎంత బలంగా తయారైనాయో కింద. ఇప్పుడు ఇక్కడ వరకే మట్టి వేసుకోవచ్చు అండి, ఇవన్నీ పైకి వదిలేసుకోవచ్చు. చూడండి ఎన్ని నీళ్ళు పోసారో ఏంటో తెలియదు కానీ ఇంత పచ్చిగా ఉంది చూడండి. ఇలా ఉంటేనే మొక్క పాడైపోతుందండి. ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాము, పక్కకు తీసుకెళ్తాను. కొద్దిగా నీళ్లు తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఫంగిసైడ్ అయితే వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకొని ఇలా అయితే పోసుకోవాలండి. చూసారా ఎంత తొందరగా బయటకైతే వచ్చేస్తున్నాయో నీళ్ళు. అలా వచ్చేయాలండి దీనికి పోసినప్పుడు. చూసారు కదండి ఎలా చేసాము, ఎలా నాటుకున్నాం అనేది అడేనియం. చూడండి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఇలా వెల్ డ్రైన్ సాయిల్ అయితే ఉండాలండి అడేనియమ్స్కి. దీనికే కాదండి, మనం బ్రహ్మకమలానికి కూడా సేమ్ అదే సాయిల్ పెట్టుకోవాలి. బ్రహ్మకమలం కూడా నాటాలి, సాయిల్ అంతా మిక్స్ చేసుకొని నాటేటప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. 4 అయితే ఉన్నాయండి నాటుకోవడానికి, అది కూడా నాటుకుందాము. ఒకసారి నా డాబా అవతారం అయితే చూడండి ఎలా ఉందో. ఎక్కడికక్కడ అటు సైడ్ అంతా మొక్కలు పాడవుతున్నాయండి, మట్టి గట్టిగా అయిపోయింది. అదంతా తీసి ఆరపోసాను. ఇది కంపోస్ట్ కోకోపీట్ కలిపి ఉంది. ఇవన్నీ సపరేట్గా ఆరబెడుతున్నాను. మొత్తం అంతా మళ్ళీ సెట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు నా డాబా పరిస్థితి ఇదండి. ఎంత పని ఉందో చూడండి. ఇంకోటి ఇదండి, ఇవాళ కదమం కూడా పూసింది. పొద్దున్న చూసుకోలేదండి పూజ చేసేటప్పుడు, లేదంటే దేవుడికి పెట్టేదాన్ని. రేపటికి కూడా ఉంటుందండి, పాడైపోదు. రేపైనా మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.